సంగమా, ప్రభు పేరట చేరవచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకోవడానికి ముందుగా, దేవుడు మనందరిని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు హద్దులు లేవు. ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు, ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఇది మనందరికీ తెలుసు. అయితే దేవుని మాట స్పష్టంగా మనకు లేఖన భాగంలో తెలియజేస్తున్న మాట ఏమంటే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాని మరువకుండా జాగ్రత్త పడుము. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడుము. జాగ్రత్త పడుము. దేవుని మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి మనం. రైట్? దేవుని మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. మనము ఎప్పుడు దేవుని మర్చిపోతామంటే, దేవుడు మనల్ని ప్రేమించి ఒక ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని తీసుకొని పోయినప్పుడు, ధారాళముగా దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం అన్నీ పొందుకొని దేవాది దేవుని మర్చిపోతుంటాం. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు దాస్య గృహంలో ఉన్నప్పుడు, బానిసలుగా ఉండి నలిగిపోతున్నప్పుడు, మీరు చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకొని కూడు గుడ్డ లేకుండా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని నడిపించిన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ, మీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో ఆ యొక్క దానిని మీరు జ్ఞాపకం చేసుకోనక నన్ను జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు చెప్తుంటే, దేవుని మాట మర్చిపోయి ఏం చేస్తున్నారంటే, ఐగుప్తులో నుండి దేవుడు నడిపించిన ఆయనను జనులు మర్చిపోతున్నారు. ఎందుకు దేవుని మర్చిపోతారు? ఎప్పుడు దేవుని మర్చిపోతారు అంటే, ద్వితీయోపదేశ కాండములోనే 8వ అధ్యాయము, మనం ఎప్పుడు దేవుని మర్చిపోతామంటే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా. మనకు ఇల్లు లేనప్పుడు, ధనము లేనప్పుడు, ఆస్తి లేనప్పుడు, అంతస్తు లేనప్పుడు, పొలము లేనప్పుడు దేవుని ప్రార్థిస్తాం, దేవుని వేడుకుంటాం. దేవుడు మనల్ని ప్రేమించి ఇల్లుని, పొలాన్ని, ధనమును, ఆస్తిని, అంతస్తును, సంతానమును దేవుడు మనకి ఇచ్చినప్పుడు అన్ని పొందుకున్న మనము కాలక్రమేణా దినదినము దేవుని మర్చిపోతూ ఉంటాం. దేవుడు అదే మాటను పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నాడు చూడండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని, యెహోవాను మరచి ఎట్లా కడుపార తిని, కడుపు నిండితే ఏమైందంటే, ఒక సామెత ఉంది, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేస్తాడంట. బాగా కడుపు నిండినప్పుడు, దేవుడు కడుపు నిండగా ఆహారం ఇచ్చినప్పుడు, మంచి వస్త్రాలు, ఇల్లు, పొలము ఇచ్చినప్పుడు మనము దేవుని మర్చిపోతుంటాం. ఇశ్రాయేలీల ప్రజలు కూడా బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుని ప్రార్థించినారు, దేవుని మొరపెట్టినాడు. బానిసత్వంలో నుండి దేవుని విడిపించిన తర్వాత ఇశ్రాయేలీల ప్రజలు ఏం చేసినారంటే దేవుని మర్చిపోతున్నారు. ఇక్కడ మీరు కడుపార తిని మంచి ఇండ్లు కట్టుకొని, ఏ ఇండ్లు అంట? మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా, నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు, వెండి బంగారాలు వచ్చి మనకు బాగా విస్తరించినప్పుడు నీ మనస్సు మదించి, మనసు ఏమైతుంది? మదించిపోతుంది. వెండి బంగారాలు, ఆస్తి, అంతస్తులు, ఇండ్లు, పొలాలు, ధనము బాగా వచ్చినప్పుడు, విద్యాబుద్ధులు ఎక్కువైనప్పుడు దేవుని ఏమైతే మనము మర్చిపోతుంటాం. మర్చిపోయి చూడండి, దాస్య గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన
నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. బాగా మర్చిపోతాం మనం. కడుపు నిండినప్పుడు బాగా మర్చిపోతాం. కడుపు నిండితే దేవుడి దగ్గరికి రాం. కొంతమంది పిల్లల గురించి కూడా చెప్తుంటారు, మా పిల్లలు బాగా కడుపు నిండగా తాగితే, కడుపు నిండగా ఉంటే తల్లిని తండ్రిని కూడా మా పిల్లలు అస్సలు గుర్తు చేసుకోరు. రాత్రి వరకు తల్లి కానీ తండ్రి కానీ మా పిల్లలకి గుర్తు రారు అని చెప్తుంటారు. ఎప్పుడు గుర్తొస్తారు పిల్లలకి తల్లిదండ్రులు? ఆకలైనప్పుడు ఏడుస్తే అప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తుకొని పోయి ఇచ్చొస్తారు. మనకు కూడా కడుపు కాలితే దేవుడు గుర్తొస్తాడు. ఈ కాలంలో ఎవరి కడుపులు కాలడం లేదు, అన్ని కడుపులు నిండిపోతున్నాయి. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమించి కడుపు నిండగా దేవుడు ఆహారం పెడుతూ ఉంటే దేవుని మనం మర్చిపోతూ ఉన్నాం. దేవుని దగ్గరికి రావడం లేదు, దేవుని వదిలిపెడుతున్నాం. రాను రాను ఏమవుతున్నామంటే దేవుని ప్రార్థించడము మనము మర్చిపోతున్నాం. అందుకే మనం ఈ రోజు ఏం నేర్చుకుంటున్నామంటే నులివెచ్చని స్థితి. ఏ స్థితి? నులివెచ్చని స్థితి. బాగా ఉన్నప్పుడేమో అన్ని ఇచ్చినప్పుడు దేవుడు కావాలి, ఏమి లేనప్పుడు దేవుని మర్చిపోతుంటాం. అందుకే అన్ని ఉన్నప్పుడు ఏం చేస్తామంటే బాగా నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము, దేవుడు అవసరం లేదు. అందుకే దేవుడు కడుపు మాడగొట్టినప్పుడు ఆకలి కొన్నప్పుడు దేవుడు గుర్తొస్తాం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఇప్పుడు మనం చదివితే 14వ వచనం నుంచి చూస్తే, నీ క్రియలను నేను బాగా ఎరుగుదును, నువ్వు ఎటువంటి వాడవో నాకు బాగా తెలుసు. ఎందుకంటే హృదయాంతరంగములను కలగజేసిన దేవుడు ప్రతి వారిని ఆయన ఏం చేస్తున్నాడంటే బాగా చూస్తూ ఉన్నాడు. నీవు ఎలాంటి వాడివి, నేను ఎలాంటి వాడను, మనము ఎలాంటి వాడము దేవునికి బాగా తెలుసు. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నాకు బాగా తెలుసు, నీ బుద్ధి నాకు బాగా తెలుసు అంటుంటాం. ఎప్పుడు? నీ బుద్ధి నాకు బాగా తెలుసు. ఒకసారి ఎప్పుడైనా మోసపోతే అప్పుడు చెప్తాం, నీ బుద్ధి నాకు బాగా తెలుసు, నీ మనసు నాకు బాగా తెలుసు. దేవుడు కూడా అంటున్నాడు, ఎందుకు మన గురించి బాగా తెలుసు అంటే మన నిర్మాణకుడు ఎవరు? దేవుడే. మన సృష్టికర్త ఆయనే. అందుకే ఆయన అంటాడు, నీ క్రియలను నేను నాకు తెలుసు బాగా. నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తావు, ఎప్పుడు దేవుడి దగ్గరికి రావో నాకు బాగా తెలుసు. ఎప్పుడు వస్తాము దేవుని దగ్గరికి? నిజంగా చెప్పండి, అందరము ఎప్పుడు వస్తాము దేవుని దగ్గరికి? మీరే జవాబు చెప్పాలా. ఎప్పుడు వస్తామో బాగా చెప్పాలి గట్టిగా. దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తామో? అన్ని ఉన్నప్పుడు వస్తామా? ఎప్పుడు వస్తామో? ఏం లేనప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మొరపెడతాం, కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. కానీ అన్ని ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రామ్. ఇది మనుషుల యొక్క హృదయము, మనుషుల యొక్క మనస్సు. అందుకే ఆయన నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఉంటే ఇట్లనైనా ఉండు, లేకుంటే అట్లనైనా ఉండు. ఉంటే సంపూర్ణంగా దేవుని దగ్గరికి రా, లేకపోతే మానుకో. కొంచెం భక్తి, కొంచెము భక్తిహీనత. ఇది మానవుని యొక్క ఉద్దేశం అయింది. నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు, నీవు నులివెచ్చగా ఉన్నావు కనుక నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. నేను నా నోట నుండి నిన్ను ఉమ్మిస్తా. దేవునికి అసహ్యమైన పని మనం చేయకూడదు. ఎప్పుడు కూడా మనము దేవునికి అసహ్యమైన పనే చేస్తుంటాం. దేవుడు అసహించుకుంటే మనం ఏమికి పనికిరాం. మనుషులు అసహించుకునేది వేరు, దేవుడు అసహించుకునేది వేరు. దేవునికి అయిష్టంగా మనం మారకూడదు, దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి. దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలంటే ఏం చేయాలా? దేవుని సన్నిధికి క్రమంగా రావాలా, బాగా ప్రార్థన చేసుకోవాలా, ఆయనను ప్రతిదినము ధ్యానించాలి. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఎట్టుంటాడంట? ఆకు వాడక తమ కాలమంతా ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. మనము ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే దివారాత్రములు దేవునిని ధ్యానించాలి. మనకు ఇల్లు, పొలము, ధనము, ఆస్తి, అంతస్తు కలిసి వచ్చినప్పుడు దేవుని మర్చిపోకూడదు.
ఉన్నా లేకపోయినా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుని మాత్రం మనము ఎప్పుడు కూడా మర్చిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మర్చిపోతే మన జీవితము వ్యర్థము. మనలో మాణిక్యములు ఉన్నా, మేడమిద్దెలు ఎన్ని ఉన్నా, మదిలో యేసు లేకున్నా, ఎన్ని ఉన్నా అన్ని సున్ననే. ఒక దేవుడు లేకపోతే నీ జీవితము, నా జీవితం ఎంత గొప్పదైనా కూడా అంతా సున్ననే. మరి మనం ఇప్పుడు దేవునికి బాగా తెలుసా తెలియదా? నీవు నేను దేవునికి తెలుసా తెలియదా? మన క్రియలు, మన యొక్క పనులు దేవునికి తెలుసా తెలియదా? ఖచ్చితంగా తెలుసు. నీవు దేవుని దగ్గరికి రావడానికి ఎంత ఇష్టపడి వస్తున్నావో, ఎంత కష్టపడి వస్తున్నావో నీ మనసు దేవునికి తెలుసు. నీ హృదయము దేవునికి తెలుసు. హృదయాంతరంగములను పరిశీలించే దేవునికి ప్రతి వాని మనసు, ప్రతి వాని హృదయము బాగా దేవునికి తెలుసు. అందుకే నేను నిన్ను బాగా ఎరిగి ఉన్నాను. నువ్వు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేక నులివెచ్చని స్థితిలో ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి బయటికి ఉమ్మివేస్తున్నాను. దేవుడు అసహించుకుంటే మన జీవితం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండదు. ఆ అంధకార క్రియలు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12, 13 వచనములు. రాత్రి చాలా గడిచి ఉన్నది, పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, అంధకార క్రియలు ఎవరివి? అపవాదివి. చీకటి క్రియలు సాతాను క్రియలు. సాతాను క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. తేజ సంబంధమైనది అంటే వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములు మనము ధరించుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ వికారములైన పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు. ఏమి? కలహము గాని మత్సరము లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మనము మర్యాదగా దేవుని యందు నడుచుకోవాలి. ఎట్లా నడుచుకోవాలా? మర్యాదగా, క్రమముగా దేవుని యందు నడుచుకోవాలి. సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళమంటాడు? చీమల యొద్దకు వెళ్ళు. వాటికి అధికారి లేడు, అధిపతి లేడు, బోధించేవాడు లేడు. అయినా కూడా చీమలు ఎట్లా నడుస్తున్నాయి? క్రమంగా నడుస్తున్నాయి. చీమలు దారి తప్పకుండా తమ దారిలో తాము ఏ విధంగా నడుస్తున్నాయో ఒక్కసారి బాగా చూడు అని చెప్తుంది. మనకి అధికారి ఉన్నాడు, అధిపతి అయిన దేవుడు ఉన్నాడు, బోధించడానికి బోధకులు ఉన్నారు. అయినా మనం ఏం చేస్తున్నామంటే క్రమాన్ని తప్పిపోతూ ఉన్నాము, దేవుణ్ణి మర్చిపోతున్నాము, నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోతున్నాము. మన స్థితి ఎప్పుడు కూడా నులివెచ్చని స్థితిగా ఉండకూడదు. ఉంటే చల్లగా ఉండాలి, లేకపోతే వెచ్చగా ఉండాలి. నులివెచ్చని స్థితిలోనికి పోతే, మన క్రియలు నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు మనల్ని నోట నుండి ఉమ్మివేసేవాడుగా ఉంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నట్లయితే, ఎందుకు వారి క్రియలు అంధకార క్రియలుగా ఉన్నాయి, ఎందుకు వారు వెలుగునొద్దకు రావడం లేదు అని చూస్తే, ఆ తీర్పు ఇదే. నేను తీర్పు తెప్పుతున్నాను, ఆ తీర్పు ఇదే. వెలుగు లోకములోనికి వచ్చెను. వెలుగు ఎక్కడికి వచ్చింది? వెలుగు ఎవరు? వెలుగు ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడు. ఆ వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు. ఎందుకు వెలుగుని ప్రేమించడం లేదు అంటే, వారిలో ఏముంది? చీకటి ఉంది. వారు చీకటితో నిండిపోయినారు. వారి క్రియలు చెడ్డవి. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం లేదు. వారు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. వారు వెలుగులోనికి రావడం లేదు. వారి పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితిలోనికి ఉంది. అందుకే వారు అంధకార క్రియలను చేస్తూ ఉన్నారు. అంధకార క్రియల్లో వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. వారి స్థితి
నులివెచ్చని స్థితిలోనే ఉంది. అందుకే వారిని ఏమంటాడంటే దేవుడు, నీవు నీ నులివెచ్చని స్థితిని వదిలిపెట్టి ఎక్కడికి రమ్మంటాడు? వెలుగు సంబంధమైన వాటిలోనికి వచ్చేసాయి. చీకటి సంబంధమైన నులివెచ్చని స్థితిలోనికి నువ్వు పోక వెలుగు సంబంధమైనటువంటి జీవములోనికి నువ్వు రా అని దేవుడు పిలుస్తున్నాడు. అయితే మనం ఎప్పుడు కూడా వెలుగు సంబంధమైన వాటిలోనికి రాకుండా చీకటిలోనే ఉండాలని అపవాది ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మనము అపవాది క్రియలను ఎదిరించాలంటే సర్వాంగ కవచమైనటువంటి వాక్యమును మనం ఏం చేయాలా? ధరించుకొని ముందుకు పోవాలి. అది వాక్యము ఎటువంటి వాడిగల రెండంచుల ఖడ్గము కంటే కూడా ఏమైంది? అది పదునై ఉన్నది. అది అందరిని కూడా విభజించి అది ఏం చేస్తుంది? చీల్చేస్తుంది. అది అందరిని కూడా సరిచేస్తుంది. ఏది? వాక్యము. ఆ వెలుగు ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించడం లేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు కానీ క్రీస్తుని తెలుసుకోవడం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో చదువుకున్నట్లయితే, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఏం చేయమంటాడు? ఖండించండి. నిష్ఫలమైన అంధకార క్రియలు ఏవి? నులివెచ్చని స్థితిలోనికి నిన్ను తీసుకొని పోతుంది. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని మాట ద్వారా తెలియజేసేది ఏమంటే, నీవు నులివెచ్చగా ఉండొద్దు. నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చగా ఉంటే దేవుడు మనల్ని తన నోటి నుండి బయటికి ఉమ్మి వేస్తాడు. జాగ్రత్త. అందుకే శరీర క్రియలు మనలో ఉన్నాయి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనం చదువుకున్నాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల, చూడండి, శరీరానుసారంగా నడుచుకుంటే ఏమైతే మనము చావవలసిన వారుగా ఉన్నాం. కానీ పౌలు ఏమన్నాడు? పౌలు కూడా చనిపోతా అన్నాడు. కానీ ఏమన్నాడు? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం. క్రీస్తులో ఉండేవాడు చావును కూడా లాభంగా ఎంచుకుంటాడు. క్రీస్తులో లేనివాడు చావుకు భయపడతాడు. దేవునిలో ఉన్నవాడు నాకు ఎప్పుడు మరణం వచ్చినా సంతోషమే. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా వెలుగులో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా నులివెచ్చని స్థితిలో లేను. ఎట్లా ఉన్నా? నేను ఎప్పుడు కూడా చల్లగా ఉన్నా, లేదంటే వెచ్చగా ఉన్నా. క్రీస్తు నన్ను ఉమ్మివేసే విధంగా నేను లేను కాబట్టి నేను ఎప్పుడు చనిపోయినా ఎక్కడ పోతా? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఎప్పుడు కూడా మనం దేవుని మర్చిపోకూడదు. చాలా మందిని చూస్తున్నాం నా జీవితంలో కూడా. దేవుడు ఆశీర్వదించి గొప్ప స్థితిని ఇస్తే చిన్న జీవితం నుంచి పెద్ద జీవితంలోనికి వెళ్ళిపోతే దేవుని మర్చిపోయి గొప్ప గొప్ప ఇల్లు కట్టుకొని, గొప్ప గొప్ప పొలాలు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని ఇచ్చినటువంటి దేవుని ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? ఏమైనా ప్రయోజనమా? ప్రపంచమంతా సంపాదించుకున్నా కూడా ప్రయోజనం ఏం లేదు. ప్రాణము ముఖ్యమా, ఆస్తి ముఖ్యమా? ఏది ముఖ్యం? ప్రాణమే ముఖ్యం. నువ్వు సంపాదించినా కూడా నువ్వు సంపాదించడానికి, అనుభవించడానికి ఏముండాలి? నీలో ప్రాణం ఉండాలి. అందుకే ధనవంతుడితో అంటున్నాడు, ధనవంతుడు తన మనుషులు అనుకున్నాడు, నా ప్రాణమా, ఇదిగో సంవత్సరాలకు అయ్యేటువంటి ధాన్యము సమకూర్చబడింది, ఇవన్నీ కూడా నేను విప్పేసి పెద్ద కొట్లు కట్టుకొని అందులో నా ధాన్యము సమకూర్చుకొని నా ప్రాణముతో నేను అనుకొందును, నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము అని అనుకుంటున్నావేమో. ఓరి వెర్రివాడా, ఈరోజు రాత్రి నీ ప్రాణం పోతే నీవు సంపాదించినవి ఎవరి వగతో ఒకసారి ఆలోచించుకుంటుంది దేవుని మాట. ఈరోజు నీవు నేను కూడా దేవుడు లేకుండా, దేవుడు అనేవాడు మన జీవితంలో లేకపోక దేవుని మర్చిపోతే మన జీవితము వ్యర్థమైపోతుంది.
మన ప్రాణము ముఖ్యము కాబట్టి ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి మనం నిరంతరము కూడా కొనియాడవలసిన వారుగా ఉన్నాం. అందుకే మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. ఆత్మచేత శరీర క్రియలను ఏం చేయాలి? చంపేసేయాలి. శరీర కోరికలను చంపేసేయాలి. శరీరంలో ఏముంది? ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, వీటన్నిటిని కూడా చంపేసుకోవాలి. ఎట్లా చంపాలా? వాక్యము ద్వారా. వాక్యము నీలో ఫలిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఏమైతాయి? చంపివేయబడతాయి. వాక్యము ప్రతిరోజు మన హృదయంలో, మన మనసులో ధ్యానించుకోవాలి. దివారాత్రములు వాక్యములు మన హృదయంలో ధ్యానము చేయాలి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు. మనం దేవుని కుమారులమై కావాలంటే ఏం చేయాలా? క్రీస్తు ఆత్మ చేత నడిపించబడాలి. దురాత్మ చేత కాదు. ఏ ఆత్మ చేత నడిపించబడాలా? దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ చేత నడిపించబడాలి. ఎవరైతే క్రీస్తు ఆత్మ చేత నడిపించబడతారో వారు నిలువెచ్చగా ఉండరు. అపవాది ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళు క్రీస్తు యొక్క ప్రేమ నుండి దూరమై దేవుడు తన నోట నుండి మనల్ని ఏం చేస్తాడు? ఉమ్మేస్తాడు. ఉమ్మి వేసే విధంగా మనం ఈ లోకంలో బ్రతకకూడదు. క్రీస్తు మనల్ని చూసి ఏమన్నా బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే విధంగా ఈ లోకంలో బ్రతకాలి. అందుకే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతురో వారందరూ కూడా ఎవరి కుమారులు? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలై ఉండాలి. అందుకే మనం క్రీస్తు ఆత్మ చేత నడిపించబడాలి. క్రీస్తు ఆత్మలో మనం ఉండాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ మనము దేవుణ్ణి ఆరాధించాలి. నాలుగవదిగా 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొక్క విచారణ చేయుటకు నీ మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. నీ యందు, నా యందు ఏ క్రియలు కనబడాలా? మంచి క్రియలు. మంచి క్రియలు ఎవరు చేపిస్తారు? మంచి క్రియలు ఎవరు చేపిస్తారు? దేవుడు. చెడు క్రియలు ఎవరు చేపిస్తారు? మనం ప్రార్థనకు రావాలని సిద్ధపడి ఉంటాం. వద్దు అని చెప్తుంటది ఒక ఆత్మ. ఇంకొకటేమో ప్రార్థనకు సిద్ధపడి ఉన్నావు ఎల్లు అని చెప్తుంటది. ఏ మాట వినాలా? వద్దు అనేది ఎక్కువ వింటాం మనం. సాతాను మాటనే ఎక్కువ వింటాం. ఎందుకంటే సాతానికే ఎక్కువ బలం ఉంది. సాతానుకి దేవునితో ఎదురాడేటువంటి శక్తి ఉంది. కాబట్టి సైతాన్ని ఎదిరించాలంటే మనం అందరం ఏం చేయాలా? ప్రార్థన ద్వారా మనం అపవాదిని జయించగలుగుతాం. అందుకే మనం ప్రార్థన చేసుకోవాలా ప్రతిరోజు. ప్రభువా, ఈ ఉదయ కాలాన్ని నా జీవితంలో ప్రారంభిస్తున్నాను. అపవాది యొక్క దుష్టక్రియలో పడకుండగా, అపవాది తలంపులకు నేను లోబడకుండగా, నీ యొక్క ఆలోచన చొప్పున, నీ శక్తి చొప్పున నేను నడుచుకునే భాగ్యము దయచేయి తండ్రి అని మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే మనం ఎట్లుంటాము? నులివెచ్చని స్థితిలో మనం ఉండం. ఒకవేళ మనం ప్రార్థన చేయకపోతే మన జీవితంలో ఏమైతుంది? మనం నులివెచ్చని స్థితిలోనికి వెళుతుంటాం. అందుకే నీ క్రియలను నాకు బాగా తెలుసు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చని స్థితిలో నువ్వు ఉన్నావు. మనం నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. మంచి క్రియలు చేసేవారుగా ఉండాలి. యోహాను సువార్త 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇక్కడ మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వారు ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. మనం ఎవరి సంబంధులు? మనల్ని అడుగుతుంటారు, మీరు ఎవరి సంబంధులు అని అడుగుతుంటారు. కర్నూలు టౌన్లో ఎవరు పట్టించుకోవాలి. ఎక్కడ అడుగుతారు? మీరు పల్లెటూరులోకి ఊరు పోండి, ఎప్పుడన్నా కొత్త మొక్కలు కనపడినారు ఏమని అడుగుతారు? మీరు ఎవరన్నా, ఎక్కడోళ్ళు, ఎవరి సంబంధము, ఎవరింటికి పోతున్నారు, యా గోత్రములు అని అడుగుతారు కదా.
ఆ గోత్రములు, ఆ పేరు, ఆ ఇంటి పేరు చెప్తే ఓహో వాళ్ళ అక్కడికి వెళ్ళున్నారు చూడు అని చెప్తారు. మనం కూడా ఎవరి గోత్రము, ఎవరి గోత్రికులు మనము? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక గోత్రం ఉన్నారు. కానీ మనందరం ఎవరు? క్రీస్తు గోత్రం. మనమంతా ఎవరు? వీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు. మనమందరం కూడా క్రీస్తు రాజు పిల్లలం, అపవాది పిల్లలం కాదు. కానీ కయ్యను ఎవరంట? వీడు దుష్టుని సంబంధి అయి. ఎందుకు దుష్టుని సంబంధి అయినాడు? వారిలో ఏ స్థితి ఉంది? నులివెచ్చని స్థితి. వాడు చల్లగా లేడు, వెచ్చగా లేడు, నులివెచ్చని స్థితిలో ఉన్నాడు. అందుకే వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనే కదా. కయ్యని క్రియలు ఎటువంటివి? చెడ్డవి. హేబేలువి మంచి క్రియలు, నీతి క్రియలు. వాడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎవరు చంపినాడు? తన తమ్ముడైనటువంటి హేబేలుని చంపినాడు. చంపడము దేవుడికి తెలియదా? కానీ మళ్ళీ దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా? ఏమంటున్నాడు అతని? ప్రభా నేనే చంపినాను అని పశ్చాత్తాపడలే, పొగురుగా మాట్లాడుతున్నాడు కదా. నేనేమైనా నా తమ్మునికి కావలివాన్యా? నాకేం తెలుసు అంటున్నాడు. కానీ దేవుడు అంటాడు, నీవు చంపినప్పుడు నీ తమ్ముడైన హేబేలు రక్తము నాకేం చేసింది? మొరపెట్టింది, ప్రార్థన చేసింది. రక్తము కూడా ప్రార్థన చేస్తుంది. కయ్యను హేబేలును చంపినా కూడా హేబేలు రక్తము ఎవరిని ప్రార్థన చేసింది? దేవుని ప్రార్థన చేసింది. మన రక్తము కూడా దేవుని ప్రార్థన చేయాల. మన శరీరము, మన రక్తము, మన ప్రాణము దివారాత్రములు ఎవరి కోసం ఉండాలా? దేవుని ధ్యానించేవారుగా ఉండాలి, దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. అంతేగాని దేవుడు ఆశీర్వదించి ప్రేమించి గొప్ప చేస్తే మనం దినదినము దేవుని మర్చిపోకూడదు. ఈరోజు 10 రూపాయలు సంపాదించే నీకు 100 రూపాయలు దేవుడు ఇచ్చినాడు. 100 సంపాదించే నీకు 1000 రూపాయలు ఇచ్చినాడు. 1000 సంపాదించే నీకు 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు నువ్వు దేవుని ఇంకా ప్రేమించాలి. కానీ నీ ఆస్తి, నీ అంతస్తు, నీ ఇల్లు, నీ పొలము, నీ ధనము, నీ పిల్లలు బాగా పెరిగినప్పుడు దేవుని మర్చిపోతే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఆకాశమునకు రెక్కలు కట్టుకొని పైకి ఎగిరినా కూడా నేను నిన్ను అక్కడ నుండి కిందికి పడేస్తా అంటాడు. నిన్ను పైకి ఎక్కించిన దేవుడే మళ్ళా ఏం చేస్తాడు? కిందికి దింపేస్తాడు. నెబుకద్నెజర్ రాజు ఏం చేసినాడు? రాజై ఉండే ఆయన గడ్డి తిన్నాడు. ఎవరి మధ్యలో? పశువుల మధ్యలో పోయి గడ్డి తిని బ్రతికినాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా గడ్డి తిననీయొచ్చు దేవుడు. ఎప్పుడు? దేవుని మర్చిపోతే, దేవుని తిరస్కరిస్తే. మనము చల్లగా వెచ్చగా కాకుండా నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు మనల్ని గడ్డి తినిపిస్తాడు. జాగ్రత్త. ఇక్కడ మరొక మాట చూడండి ఎంత మంచిగా చెప్తుందో. వాని యొక్క క్రియలు చెడ్డవైనందునే కదా. ఎవరి క్రియలు? కయ్యను క్రియలు చెడ్డవై, హేబేలు క్రియలు నీతి గలవై ఉన్నందునే కదా అతడు తన తమ్ముణ్ణి చంపెను. మరి మన క్రియలు ఎట్లా ఉండే? దేవుడు చూస్తలేడా? అందుకే నీ క్రియలను నాకు తెలుసు బాగా. ఆశ్చర్యపోయింటాడు కయ్యను. నేను చంపినా కానీ ఈయనకెంత తెలుసు అంటే ఆయన ఎవరు? మన సృష్టికర్త, మన దేవుడు. భక్తులు ఏమన్నారు? నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. ప్రభువా, నేను నిన్ను కాదని, నిన్ను తప్పించుకొని నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకి ఎక్కిపోయినను, నీవు అక్కడ ఉన్నావు. నేను భూలోకంలోనికి కిందికి పోయినా కూడా నీవు అక్కడ కూడా ఉన్నావు. నేను ఇటు పోయినా అటు పోయినా, పర్వతములకు ఎక్కినా కొండలకు ఎక్కినా నీవు నన్ను ఆవరించున్నావు. నీ కన్నులను కప్పి నేను ఎక్కడ పారిపోతున్నయ్యా? నిజమే కదా. దేవుని కాదని మనం ఎక్కడ తప్పించుకునే వీలు లేదు. ఆయన కన్నులు లోకమందంతట సంచారము చేచు ఉన్నవి. యెషయా 29వ అధ్యాయము 19వ వచనం, 15వ వచనం.
తమ ఆలోచనలు యెహోవాకి కనబడకుండా. నా ఆలోచన నీకు తెలుసా? నేనేమనుకుంటున్నానో నీకు తెలుసా? మీరేమనుకుంటున్నారో నాకు తెలుసా? ఒకవేళ అట్లా కానీ తెలుసు అనుకో, వెంటనే అంటారు కదా, ఏం నా గురించి ఏమో అనుకుంటున్నావు అని. వెంటనే ఆలోచనలు మనసులో ఉండేవి మనకు తెలియదు కాబట్టి ఎవరేమనుకున్నా మనసులో ఏం కాదు, బయటకంటేనే తెలుస్తాయి. లోపల అనుకునేవి ఎవరికి తెలియవు. నీ పక్కనే కూర్చొని నీ గురించి అనుకుంటున్నా నీకు తెలియదు. అది మంచి అనుకుంటున్నా తెలియదు, చెడు అనుకున్నా తెలియదు. ఒకవేళ తెలుసు అనుకో, సపోజ్ నేనే అనుకుంటున్నా ఈ నుంచి విజయ్ చూసి ఏమన్నా అనుకుంటున్నా అనుకో, నేను అనుకున్న మాట విజయ్కి తెలిసింది అనుకో, ఏమనుకుంటాడు విజయ్? ఒకవేళ మంచి అనుకుంటే నవ్వుకుంటాడు. ఒకవేళ ఆయన గురించి ఏమన్నా చెడు అనుకున్నా అనుకో, ఇంక మరుసటి రోజు నాతో మాట్లాడతాడా? మనం ఏమనుకుంటున్నామో, మనకి ఏముందో, ఇతరుల మనసులో ఏముందో తెలుసుకునడానికి మనకి ఎవరికి కూడా అర్థమో కాదు. కానీ దేవునికి తెలుసు. వాళ్ళు ఏమనుకుంటున్నారంట? తమ ఆలోచనలు యెహోవాకి. యెషయా 29వ అధ్యాయము 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకి కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి వానికి. ఎవరైనా మరుగు చేస్తారా? దేవునికి కనబడకుండా ఎవరైనా కప్పి పెడతారా? ఎవరితో కాదు. నువ్వు ఏమనుకుంటున్నావో, నీవు కూర్చున్నప్పటి నుండి లేచినప్పటి నుంచి నీ తలంపులన్నీ కూడా ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. ఈరోజు నువ్వు ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా ఏమనుకున్నావో దేవునికి తెలుసు. ఇక్కడ కూర్చొని ఏమనుకుంటున్నావో దేవునికి తెలుసు. ప్రతి వాని తలంపులు ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. మనుషుల తలంపులు మనుషులకు తెలియవు. మనుషుల తలంపులన్నీ కూడా దేవునికి తెలుసు. లోపల వాటిని మరుగు చేయ చూచువానికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూస్తారు? మనల్ని అయితే ఎవరు చూడరు, కానీ మనల్ని అందరిని ఎవరు చూస్తున్నారు? నువ్వు ఎక్కడ ఉన్నా చూస్తాడు ఆయన. వీళ్ళు అనుకుంటారంట, మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వానికి శ్రమ. చీకటిలో తమ క్రియలు జరిగించు వానికి శ్రమ. చీకటిలో చేస్తే తెలియదులే అనుకోవచ్చు. చీకటి ఉంటే మన కళ్ళు కూడా కనపడవు. కొన్నిసార్లు కట్టిక చీకటి ఉంటుంది, ఏదో ఎవరు వస్తున్నారో కూడా తెలియదు. కానీ ఎంత చీకటి ఉన్నా ఆ చీకటిలో కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి చీకటిలో తమ క్రియలు జరిగించు వానికి శ్రమ. చీకటిలో మనం ఒకవేళ చేసినా కూడా మనకు శ్రమనే. వెలుగులో చూస్తే ఎవరైనా చూస్తారేమో వెలుగులో అని, చీకట్లో చేస్తే చీకట్లో ఉన్నా చూస్తాడు దేవుడు, వెలుగులో ఉన్నా చూస్తాడు. అందరి హృదయాలను పరిశీలించే దేవుడు, అందరినీ ఎరిగిన దేవుడు. మనం ఎట్లున్నామో, మన హృదయం ఏమైందో, మన మనసు చల్లగా ఉందా, వెచ్చగా ఉందా, నులివెచ్చగా ఉందా, అన్ని పరిస్థితుల్లో ఎరిగిన దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. యెషయా 66వ అధ్యాయము 18వ వచనం. తెలుసా? తెలియమంటాడు ఆయన. తెలుసు అంటున్నా, తెలియమంటున్నా. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలుసు, బాగా తెలుసు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు నాకు బాగా తెలుసు. మంచోళ్ళ చెడ్డోళ్ళ అది మాత్రం అడగొద్దు కదా. కానీ దేవుడైతే అన్ని చెప్తాడు, నువ్వు మంచోనివే చెడ్డోనివే. నేను వద్దు వద్దు అది మాత్రం చెప్తే మళ్ళీ కొట్లాటలు పడతాయి. మంచోళ్ళ చెడ్డోళ్ళ అని మాత్రం అడగద్దు. వాళ్ళైతే నాకు బాగా తెలుసు, కానీ మంచోళ్ళ చెడ్డోళ్ళ అని మాత్రం నాకు తెలియదు. ఒకవేళ తెలిసినా నేను చెప్పను అంటారు మనుషులు. కానీ దేవుడైతే అన్ని చెప్పేస్తాడు. నీ క్రియలు నాకు తెలుసు, నీ హృదయం నాకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు, నువ్వు ఏమో నాకు తెలుసు, నువ్వు ఏమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు, నీ నోటి నుండి ఏ మాట వస్తుందో కూడా నాకు తెలుసు అంటాడు ఆయన. నీవు ఏమనుకున్నా ఏం చేసినా ఆయనకి ఖచ్చితంగా తెలుసు. ఆయన ప్రతి వారిని చూస్తూ ఉన్నాడు. అందుకే వారి క్రియలు వారి తలంపులు నాకు తెలుసు, బాగా తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను
చాలు. వారి క్రియలన్నీ కూడా నాకు బాగా తెలుసు అంటున్నాడు ఆయన. 24:14 యెరూషలేమా యెరూషలేమా అనగా మీ పేరు పెట్టుకోండి, మీ పేరు పెట్టుకొని అనుకోండి. యెరూషలేమా అనగా నీ పేరు పెట్టుకొని ఏమనలా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగేసుకో. ఎట్లా కడిగేసుకోవాలా? సబ్బు పెట్టా? మీ ఇంట్లో రోజు అంట్లు సబ్బు పెట్టి కడుగుతారా లేదా? ఊరిక నీళ్ళతో కడుగుతారా? స్త్రీలు చెప్పాలమ్మా, సబ్బు వేస్తారా ఉత్త నీళ్ళతోనే కడుగుతారా? నీళ్ళు వేసేటప్పుడు నీళ్ళు వేస్తారు, సబ్బు వేసేటప్పుడు సబ్బు వేస్తారు కదా. బట్టలు సబ్బు పెట్టరు కదా, ఊరిక అద్దె వేస్తారు, బాగా మురికిపోతే అద్దేస్తే. పాపం పోవాలంటే ఏం చేయాలా? మీ పాపం పోవాలంటే రిన్ సబ్బు వాడండి అంటే అన్ని రిన్ సబ్బులే ఉంటాయి ఇంట్లో. రోజు ఒక పాపం చేసేది రిన్ సబ్బులు దుక్కునేది. పాపానికి ఏ మందు లేదు, ఏ సబ్బు లేదు. ఎవరి వలన పాప క్షమాపణ? యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేయును. పాపములు కడిగి వేసుకోవాలంటే ఏం చేయాలా? ఒక మనిషి వినాలా, విశ్వసించాలా, మారు మనసు పొందాలా, యేసుక్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకోవాలా, తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందాలి, మరణం వరకు నమ్మకంగా బ్రతకాలి. ఈరోజు మన సంఘంలో ఒక నూతన ఆత్మ చేర్చబడింది. చరణ్ రాజు తన జీవితంలో తన పాపములు క్రీస్తు యేసు రక్తం ద్వారా కడిగి వేసుకొని సంఘములో చేర్చబడినాడు. ఎందుకు? పాపములను ఈరోజు ఏం చేసినాడు? కడిగేసుకున్నాడు. ఎట్లా? యేసు రక్తము ద్వారా తన పాపములను కడిగి వేసుకున్నాడు. కాబట్టి మనమందరం కూడా క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనమందరం కూడా ఎట్లుండాలా? యేసు క్రీస్తు మార్గములో నడచాలి. ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని సెలవిచ్చినాడు. కాబట్టి పాపము ద్వారా కడిగివేయబడిన ప్రతి మనిషి కూడా ఆదివారం దినమున సంఘములో చేరి అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండాలి. అందుకే యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకో. బాగా కడిగి వేసుకో, తీసేసుకో. ఎందుకు కడిగి వేసుకోమంటాడంటే నీకు మరక కనబడితే ఎట్లుంటావు? దేవుడు నిన్ను నోట నుండి ఉమ్మేస్తాడు. మరక లేకుండా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇర్మియా 18:11 కాబట్టి యూదా వారితోను యెరూషలేము నివాసులతో ఇట్లనము, కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక ఆలోచన చేస్తున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి, అంటే మీ క్రియలను విడిచి, మీ దుష్ట ఆలోచనలు వదిలిపెట్టి, మీ దుష్ట తలంపులను వదిలిపెట్టి, మీ మార్గములను, మీ క్రియలను బాగా చక్క చేసుకోండి, సరి చేసుకోండి. ఎవరిలో సరి చేసుకోవాలా? వాక్యము ద్వారా సరి చేసుకోవాలి. క్రీస్తు యేసు రక్తము ద్వారా సరి చేసుకోవాలి. మీ మార్గములను, మీ క్రియలను చక్కపరచుకొనుడి. మనం ఏం చేసుకోవాలా? చక్కగా చేసుకోవాలా. మన మార్గము ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి వాక్యము ద్వారా. ప్రతిరోజు మనం వాక్యము చదివితే ఏ మార్గంలో నడచాలో వాక్యం మనల్ని చూపిస్తుంది. ఇర్మియాలోనే 26:13 చూడండి. మీ మార్గములను, మీ క్రియలను చక్కపరచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. చక్కపరచుకున్న తర్వాత ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలా. ఆయన మాట ఎటువంటిదంట? 7 మారులు కడిగినటువంటి పవిత్రమైన వెండితో సమానం అంట. 7 మారులు కడిగినటువంటి వెండితో సమానం. బంగారు పండ్ల వంటిది,
సమయోచితముగా పలకబడిన మాట వెండి పల్లెములో నున్న బంగారు పండ్ల వంటిది అని మన మాట. కానీ దేవుని మాట తేనె కంటెను, జుంటు తేనె కంటెను మధురమైనది, శ్రేష్టమైనది దేవుని యొక్క మాట. అందుకే మీ మార్గములను, మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినండి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మాట మనం జాగ్రత్తగా వినాలి. మనం చల్లగానైనను వెచ్చగానైనను కాక ఎట్లా ఉండాలా? నులివెచ్చగా ఉండాలి కదా. చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉంటున్నది మనకి మేలు అని చెప్తుంది బైబిల్. అంతేనా? చాలా మంది ఇట్టా అంటున్నారు, ఇట్టా అంటున్నారు. ఒక సైడ్ ఊపండి. ఎట్లా ఉండమంటున్నాడు దేవుడు? నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉండు అంటాడు. ఎట్లా ఉండమన్నారు చెప్పండి. ఏం చెప్పడంలే, ఎట్లనో లెక్కల ఈ రోజుకి చూడండి, చదవండి ఆ మాట మరొకసారి. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఎట్లా ఉన్నామంట? నువ్వు వెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను నా నోట నుండి బయటికి ఉమ్మేస్తున్నా. కాబట్టి మనం దేవుడు ఉమ్మివేయకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అసహించుకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన క్రియలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మీ మార్గములను, మీ క్రియలను చక్కపరచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినండి. దేవుని మాట వినండి. 7వ అధ్యాయం ఇర్మియా 17 నుంచి చదువుకొని ముగించుకుందాం. ఇర్మియా 7వ అధ్యాయము 17 నుంచి 20 వరకు. యూదా పట్టణములోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. ఇదిగో వాళ్ళని చూడు ఏం చేస్తున్నారో అని చెప్తున్నాడు దేవుడు. వారు నాకు కోపము పుట్టించున్నట్లు. కొత్త దేవత కదా. యా దేవత అంట? ఆకాశరాణి దేవత. విన్నారా మీరు ఎప్పుడైనా పేరు? ఆకాశరాణి దేవత విన్నారా పేరు? కొత్తగా ఉంది కదా. ఆకాశ రామన్న విన్నారు కానీ ఆకాశ రాణి దేవత అంట. ఆకాశ రాణి దేవత. చాలా దేవతలు ఉన్నాయి ఈ లోకంలో, చాలా పేర్లు ఉండేటుంటాయి. మనకైతే ఇక్కడ కొన్నే ఉండేలేండి, కొన్ని ఉన్నాయి. ఆ కొన్నే చేస్తారు. కానీ బైబిల్లో రకరకాల దేవతలు ఉన్నాయి, రకరకాల దేవుళ్ళను ఆరాధించినారు. అందుకే ఆయన అంటాడు, ఇవన్నీ కూడా నిజమైనవి కాదురా బాబు, నేనే నిజమైన దేవుణ్ణి, నన్ను మాత్రమే మీరు ఆరాధించాలి, నన్ను మాత్రమే, నేనే దేవుడను, నేనే నిజమైన దేవుడను అంటున్నాడు. ఆ మాట చెప్తూ ఏమంటాడు ఇక్కడ? వారిని చూడండి, వారి క్రియలను నీవు చూస్తున్నావు కదా. వాళ్ళు ఎట్టున్నారంట? నాకు కోపము పుట్టించినట్లు. ఆయన మనల్ని కలగజేస్తే ఆయనకి మొక్కకుండా మనం ఎవరిని పూజిస్తున్నాం? ఆకాశరాణి నిన్ను చేసినది, ఆకాశరాణినా నిన్ను చేసినది, ఈ భూమి మీదకి పంపించినది ఆకాశరాణి. కానీ మనం ఎవరిని పూజిస్తున్నారంట? వాళ్ళు ఆకాశరాణిని వాళ్ళు పూజిస్తున్నారు. అన్య దేవతలకు పానార్పణములు చేయవలనని పిల్లలు ఏం చేస్తున్నారంట? వంట చేయడానికేనేమో వాళ్ళు వంట చేస్తుంటే పిల్లలు ఆకాశరాణి దేవత కోసము కట్టెలేస్తున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలు అదే చేస్తారు. అవునా కదా? అప్పుడు అంటే పెద్ద మనుషులు మా వాళ్ళు అప్పుడు కాలంలో, ఇప్పుడు చాలా మంది సినిమాకి పోవడం తక్కువ, కానీ అప్పుడు పోతుంది. నేను పోతా కానీ మా వాడు సినిమానే చూడు, ఊకే ఎత్తుకొని పోతా. మా వాడి సినిమాకి ఏంటుంది, ఎత్తుకొని పోతే చూడడు ఆయన. నేను ఉంటే ఎత్తుకొని పోతా కానీ వాళ్ళు చూడడు అంటారు. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు కూడా, ఈ పిల్లలేమో ఆకాశరాణి దేవత కోసం కట్టలేస్తున్నారు, తల్లిదండ్రులేమో వంట చేయడానికి సిద్ధమవుతున్నారు. యా దేవత కంట? ఆకాశ. బాగా గుర్తుపెట్టుకోవాలి. యా దేవత? ఆకాశరాణి దేవత. మనల్ని పుట్టించినది ఎవరు? ఆయన సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త.
ఆది సంభూతుడైన దేవుడు, వాక్యమై ఉన్న ఆయన మనల్ని కలగజేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? చల్లగా లేరు, వెచ్చగా లేరు, నులివెచ్చని స్థితిలో ఉన్నారు. ఆకాశవాణి దేవతల కొరకు వారి పిల్లలు ఏం చేస్తున్నారంట? కట్టెలు ఏరుచున్నారు. తండ్రులు అగ్గి రాజు పెడుతున్నారు, తండ్రులేమో మంట అంటిస్తున్నారు, స్త్రీలు పిండి వంటలు పిసుకుచున్నారు. దేవుడు అంటాడు, నాకే కోపము పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా? తమకే అవమానం కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. అందువలన ప్రభువకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలము మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూమి పంట మీదను నా కోపమును, నా ఉగ్రతను కుమ్మరించదును. ఆర్పశక్యము కాకుండా అది మండును. ఆర్పశక్యము కాకుండా అది మండినప్పుడు మళ్ళీ ఎవరి దగ్గర కురుకొస్తారు? మన దేవుని దగ్గరికి. ఎప్పుడు మర్చిపోతారని చదివితే మనం, వారు ఇండ్లు కట్టుకొని పొలములు బాగా నాటుకొని పొలములు పంట వచ్చినప్పుడు ఇండ్లు బాగా కట్టి అధికారులు అధిపతులు అయినప్పుడు కడుపారా తిని దేవుణ్ణి మర్చిపోతారు. ఇప్పుడు ఆర్పశక్యము కానీ మంట మండినప్పుడు మళ్ళీ ఎవరిని ప్రార్థన చేయాలా? దేవా నువ్వే కరుణించు నాయనా అని ప్రార్థన చేయాలి. ఇది మానవుని యొక్క బుద్ధి. అందుకే దేవుడు ఏమంటాడంటే, నీవు ఎట్లా ఉండాలా? చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చగా ఉన్నావు. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. రెండు పక్కల ఉండొద్దు అని చెప్తున్నాడు. చివరిగా ఒక మాట చదువుకుందాం. ఇర్మియా 32వ అధ్యాయము 19వ వచనం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో నీవే శక్తి సంపన్నుడవు. చూడండి, వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికి ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులారా చూచుచున్నావు. ఎట్లా చూస్తున్నాడంట ఆయన? బాగా కన్నులు ఆర్పకుండా చూస్తున్నాడు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అని. ఏ స్త్రీ ఏం చేస్తుంది, ఏ పురుషుడు ఏం చేస్తున్నాడు, నాకు ఇష్టమైనట్టుగా ఉన్నానా లేదా, నా దగ్గరికి మనస్ఫూర్తిగా వస్తున్నారా లేదా అని ఎట్లా చూస్తున్నాడంట దేవుడు. మళ్ళీ అందరు చెప్పాలా? ఎట్లా చూస్తున్నాడంట? బాగా చెప్పాలా? కన్నులారా అనాలా? ఎట్లా? కన్నులారా చూస్తున్నాడంట. పుట్టిన పిల్లల్ని ఎట్లా చూస్తాం మనం? డాక్టర్ ఎత్తుకొచ్చి తక్కువ మన చేతికి ఇస్తేనే ఎట్లా చూస్తారు? మనసారా కన్నులారా చూసి ముద్దులాడి కొంచెంసేపు చూసి ఎవరి లెక్క ఉండదో కూడా తక్కువ అప్పుడే చెప్పేస్తాం. ఎవరి లెక్క ఉండదని, ఎవరి లెక్క? ఒకరేమో ఇట్లా చూసి, ఒరే మీ నాయన లెక్కనే ఉన్నారా అని ఒకరంటే, ఒకరేమో మీ జనాయన లెక్క ఉన్నాడు అని ఒకరంటే, ఒకరేమో కాదు 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 మీ మేనమామ లెక్క ఉన్నాడని ఒకరంటే, ఎట్లా ఎప్పుడు తెలుస్తుంది? కన్నులాగా చూసినప్పుడు తెలుస్తుందా, ఊరికాయ చూస్తే తెలుస్తుందా? నేను నవ్వుతున్నాను చెప్పాలా? బాగా చూస్తేనే తెలుస్తుంది. ఆఖరికి అందరు అన్ని అనుకొని తల్లి కాడికి తీసుకుపోతే ఆయన మంట చూసి ఎవరి లెక్క కాదు నా లెక్కనే ఉండాలి అని. అంటే ఒకరొకరికి ఓ లెక్క కనిపిస్తారు పిల్లలు, కానీ దేవునికి మాత్రము ఒకే విధంగా కనపడతాడు. ఆయన అందరిని ఎట్లా చూస్తున్నాడంట? నరపుత్రుల మార్గములన్నిటిని కూడా కన్నులారా చూస్తున్నాడు. జాగ్రత్త. కాబట్టి మనము చల్లగానైనా ఉండాలా, వెచ్చగానైనా ఉండాలా. దేవుని కన్నులకు నులివెచ్చగా కనబడితే, ఆయన కన్నులారా చూసినప్పుడు మనము నులివెచ్చగా కనబడితే దేవుడు తన నోటి నుండి మనల్ని ఉమ్మి వేస్తాడు. కాబట్టి మనము చల్లగానైనా కనబడాలా దేవునికి, వెచ్చగానైనా కనబడాలి. దేవుని భక్తి విషయంలో మాత్రం మనం తగ్గిపోకుండా, ఆయనను ఆరాధించుట మాత్రము వెనుకాడకుండా ప్రతిరోజు ప్రతి దినము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. అప్పుడు మనము దేవుడు మెండైన దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారని వాక్య భాగం ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.